వెల్కమ్ టు టెడ్ డిఎస్సి మరియు ఛానల్. సైకాలజీ సబ్జెక్ట్లో అభ్యసనం అనే పాఠం నుండి ఎంసీక్యూ చూద్దాం. 2026 డిఎస్సిలో ఇలాంటి స్టాండర్డ్లోనే ఎంసీక్యూస్ వస్తాయి. ప్రశ్న చూద్దాం. నియమాలు ఉన్నాయి, నిర్వచనాలు ఉన్నాయి. నియమాలు: 1 ఉపయోగ నియమము, 2 నిరుపయోగ నియమము, 3 ఫలిత నియమము, 4 సంసిద్ధత నియమము, 5 అంతర్దృష్టి అభ్యసన నియమము. అలాగే నిర్వచనాలు: ఏ ఫలితాన్ని బట్టి అభ్యసనం స్థిరపడటం, బి పునశ్చరణ వలన అభ్యసనం పటిష్టమవడం, సి అభ్యసించిన విషయం మర్చిపోవడం, డి మెరుపులా పరిష్కారం తోచడం, ఈ నేర్చుకోవడానికి మానసిక ఆసక్తి ఉండటం. దీని సరైన జవాబు ఆలోచించండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీని సరైన జవాబు చూద్దాం. ఆప్షన్ 1 బి, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 ఏ, ఆప్షన్ 4 ఈ, ఆప్షన్ 5 డి. వీటి వివరణ చూస్తే ముందుగా ఉపయోగ నియమానికి సంబంధించి మరి సరైన పేరు ఏంటంటే పునశ్చరణ వలన అభ్యసనం పటిష్టం అవ్వడం. అంటే ఉపయోగ నియమములో పునశ్చరణ వల్ల ఏమైతుందంటే అభ్యసనం అనేది పటిష్టం అవుతుంది. అంటే పదే పదే వాడటం వలన, పునశ్చరణ చేయడం వలన అభ్యసనం పటిష్టం అవుతుంది. నిరుపయోగ నియమానికి సంబంధించి సరైన ఆప్షన్ ఏంటంటే అభ్యసించిన విషయాన్ని మర్చిపోతారనమాట. అంటే ఎందుకు అంటే అక్కడ నేర్చుకున్న విషయాన్ని పునశ్చరణ చేయకపోవడం వల్ల, వాడకపోవటం వల్ల అది బలహీనపడి అభ్యసించిన విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఫలిత నియమానికి సంబంధించినటువంటి సరైన ఆప్షన్ ఏంటంటే మరి ఫలితాన్ని బట్టి అభ్యసనము స్థిరపడటం. అంటే ఫలిత నియమంలో ఏం జరుగుతుందంటే సంతృప్తికరమైన ఫలితం ఏర్పడినప్పుడు అది బంధాన్ని గట్టిపరుస్తుంది అనమాట ఫలిత నియమంలో. అలాగే సంసిద్ధత నియమం అంటే నేర్చుకునే ముందు మానసికంగా సిద్ధమవ్వడాన్ని సంసిద్ధత నియమం అంటారు. సో అదనమాట నిర్వచనం దానికి సంబంధించి. నేర్చుకునే ముందు మానసికంగా సిద్ధమవ్వడం అనేది దేనికి సంబంధించిన నిర్వచనం అంటే సంసిద్ధత నియమానికి సంబంధించి. అంతర్దృష్టి అభ్యసనం అంటే మనకందరికి తెలుసు, మెరుపులా పరిష్కారం తోస్తుంది. అంటే మెరుపు లాంటి ఆలోచన వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. సో దీన్ని అంతర్దృష్టి అభ్యసన నియమం అంటారు.